పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు, దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం. ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చి లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందువు అని. ఇది గనక స్టాండర్డ్ అయితే నేను హిందువుని అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయులందరూ హిందువులేనా? కాదు. భారతీయుల్లో హిందువులు ఉంటారా? ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా. ఇది కూడా మిస్ అయితే ఎట్లా? బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. భారతదేశపు చరిత్రను 1200 సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి. మరి తీసేశారు కదా, ఇంక ఉండకూడదు కదా. తీసేసింది ఎలా నిరూపించండి. మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా. ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. చరిత్రను తీసేయటం ఎవరి చేత కాదు. చరిత్ర ఎప్పుడు చరిత్రనే. ఇంకోటి, బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు. అది నిజమైన స్టేట్మెంట్. ఎందుకు అనంటే బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్లింలు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు అనంటే బీసీలు, లేని వాళ్ళు ఎవరు అనంటే ఎస్సీలు, లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు. అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు? పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు? మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకొని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా?